వస్తుంది, ఇంటికి వెళ్ళి పడుకో. సరే, ఇంటి బయట ఒక్కసారైనా పడుకోలేదు కదా, బెడ్షీట్ తెచ్చి పడుకుంటా. లోపలికి వెళ్తా. ఇంటి లోపట బెడ్షీట్ తెచ్చేసుకున్నా. ఇక్కడ పడుకుంటాను. తీస్తాను, తీసి ఇక్కడ పడుస్తాను. ఇక్కడ పడుకుంటాను. ఇదేంటి ఇక్కడ పడుకున్నారే? పడుకుంటా ఇక్కడే. మమ్మీ నువ్వు లోపల పడుకోపో. సరే పోతున్నా మరా, నువ్వు రావద్దు లోపలికి మరా. సరే పోతున్నా. అది వెళ్ళిపోయిందిగా. సరే పడుకుందాంలే, మరకేం భయం. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఓరి భగవంతుడా, మమ్మీ నిద్రలోకి వెళ్ళిపోయిందే. ఇప్పుడు ఏం చేయాలి? నాకేం తోచడం లేదేంటి? అరే ఏమన్నా చెయ్యాలి. రే సరే పడుకుంటానులే. అమ్మయ్య, ఇలాగ వల్ల పడుకుంటానులే. మధ్యరాత్రి ఎవరితను? ఇది మనిషి పిల్ల అలాగా ఉన్నాడే. దగ్గరికి వెళ్దాం. నిద్రలో ఏదో భయపడుతున్నట్టున్నాడు. మనం దెయ్యాన్ని అని వాడికి తెలిసిందా ఏంటి? చిన్న రూపం మార్చి ఒక వేషం వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక చిన్న మనిషిలాగా, ఒక జింకలాగా అయిపోయింది. ఇప్పుడు మెల్లిగా వెళ్ళాలి. ఇప్పుడు లోపలికి వెళ్తాను, ఆ పిల్లాడి దగ్గరికి. తినేసేయాలి. ఇక్కడ ఈ రాత్రి ఇక్కడ పడుకుంటాను. కొద్ది రోజులు అయ్యాక నా మీద నమ్మకం వస్తుంది. అలా రాత్రి కాస్త గడిచిపోయింది. మార్నింగ్ ఆడ అలాగే పడుకున్నాడేమో. ఒకసారి వెళ్దాం. అలాగే పడున్నాడు కదా ఈ జింక పిల్ల. ఏంటి రే పన్ను లేవో? ఏంటమ్మా పొద్దుగాలే మన్ను అని పిలుస్తా. అక్కడ చూడు ఏముందో. ఏంటక్కడ జింక పిల్ల ఉందా? ఒరే నన్ను ఎందుకు పడేసావురా నీ ఎగ్జైట్మెంట్తో? నువ్వు అలాగే పడాలి. నా దగ్గరకు వచ్చేస్తున్నాడు. వస్తే అమ్మ లేవు, ఓ జింక పల్ల అమ్మ, ఓ జింకమ్మ లేవు 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 లేవు. ఏం చేస్తున్నా? పడుకుంటున్నాను. నీకు మాటలు కూడా వచ్చాయంటి? ఎందుకు రావు? అవునా, అయితే నీ పేరేంటో చెప్పగలవా? మన్ను. నా పేరు కదా మన్ను. నువ్వెందుకు పెట్టుకున్నావు? మా అమ్మ నాకు ఆ పేరు పెట్టింది. మీ అమ్మేది? మా అమ్మ నుండి నేను తప్పిపోయాను. అవునా, అందుకే ఇక్కడికి వచ్చి పడుకున్నాను. అవునా అమ్మా,
వస్తున్నారా? వస్తున్నా. ఏమైంది? జింక పిల్ల తప్పిపోయిందంట వాళ్ళ మమ్మీ నుండి. అవునా? అయితే మనం ఉంచుకుందాంలే. ఎన్ని రోజులు ఉంటావు? మా అమ్మ నన్ను వెతికి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. సరే ఉండు. మన మమ్మీ ఎక్కడ ఉంటుందిలే. సరే పడుకో, నువ్వు గడ్డి తీసుకొస్తాను. సరే మమ్మ, నేను వెళ్తున్నాను. సరే. గడ్డి తీసుకోవాలి. అన్న గడ్డి ఎంత? గడ్డి ఒక్క గడ్డి 30 రూపాయలు. సరే తీసుకోన్న రూపీసు. నేను గడ్డి ఒక పుక్క తీసుకొని పోతున్నాను. ఓకే ఓకే. ఇదిగో తిను. అమ్మా నేను టైర్డ్ అయిపోయానే. పడుకోరా. నువ్వు తిను, నేను లోపలికి వెళ్తున్నాను. అబ్బా ఏంట్రా ఇది? మెట్టు అమ్మా తగిలిందేమో. లోపలికి వెళ్ళిపో. సరే. ఇప్పుడు వంట పని చేయాలి, తర్వాత దాన్ని చూసుకోవాలి. అవునది ఎందుకు వచ్చినట్టు మన ఇంటికి? ఊర్లో ఎన్ని ఇల్లులు ఉన్నాయి? శ్యామల వాళ్ళ ఇల్లు, కృష్ణ రమేష్ వాళ్ళ ఇల్లు, పక్కింటి పారిజాతం ఇల్లు. ఇది ఒక పెద్ద అపార్ట్మెంట్. మళ్ళీ ఇళ్ళకి వెళ్ళొచ్చు కదా. అదేదో మా ఇంటికి ఎందుకు వచ్చింది? ఇన్ని ఇల్లులు ఉండగా మరి మా ఇంటికి ఎందుకు వచ్చినట్టు? కొంప తీసి ఏదో దయ్యం కాదు కదా. ముందు ఒక మాంత్రికుడిని పిలిచి పెట్టుకోవాలి. ఆ మాంత్రికుడు ఫస్ట్ ఫోన్ చేయాలి. ఫోన్. హలో మాంత్రికుడు గారు, చెప్పండి. మా ఇంటికి అర్జెంటుగా రండి. ఏమైందమ్మా? దెయ్యం వచ్చింది. సరే వస్తున్నా. నాకు మాంత్రికుడు గారు వచ్చేసారేమో. మెల్లిగా ఈ ద్వారం నుంచి లోపలికి రమ్మనాలి. రండి రండి, ఇక్కడ రండి. చెప్పండి అమ్మా, మీ ప్రాబ్లం ఏంటి? ఇదిగో ఈ జింక పిల్ల ఉంది కదా, అది నాకు డౌట్ కొడుతుంది. పక్కింటి పారిజాతం ఇల్లు ఉంది, ఇంకా కృష్ణ రమేష్ వాళ్ళ ఇల్లు ఉంది, పెద్ద అపార్ట్మెంట్ ఉంది. అన్ని ఇల్లులు ఉండగా మా ఇంటికి ఎందుకు వచ్చినట్టు? నా కొడుకుని చూసి ఏదో వచ్చినట్టుంది. అమ్మా నాన్న, నువ్వు అక్కడే ఉండు, మాట్లాడుతున్నాను. ఎవరితో అమ్మా? ఫోన్లో రే. ఎందుకంటే అదొక దయ్యం. అది కావాలని ఒక వారం రోజులు ఉందామని వచ్చింది. ఆమెకి అమ్మ లేదు, ఆమె ఒక దయ్యం. అయితే ఎందుకు వచ్చింది? అసలు దీనికోసం వచ్చింది? చంపేయనికి వచ్చింది. ఎవరిని? మీ కొడుకుని చంపేయనికి వచ్చింది. ఎందుకు అయి ఉంటుంది? అతను ఇంట్లో పండుకొని నేను ఒకటి ఇస్తా, దాన్ని మీ ఇంటి గుమ్మంకి పెట్టుకుంటే అది ఇంకా మీ ఇంటి లోపలికి రాలేదు, మీ ఇంటి దగ్గరికి రాలేదు. సరే ఓకే. ఇగో ఇది మీ ఇంటికి సుత్తి పెట్టండి. సరే. అప్పుడే ఒక వింత జరిగింది. అక్కడున్నది కాస్త ఎగిరిట్లా. నేనేంటి ఇక్కడికి వెళ్ళలేకపోతున్నాను?
ఇదేంటి ఎక్కలేకపోతున్నాను. అయ్యో ఏంటిది, ఎందుకు ఇలా అయిపోయింది? అయ్యా ఏంటిది, ఎందుకు ఇలా ఉంది? ఏదో ఒక ఉపాయం ఆలోచించి తీరాలి. ఏం చెయ్యను, నేనేం చెయ్యను. వాడిని తినేయాలనిపిస్తోంది. ఏంటిది? ఈ ఇల్లుని ధ్వంసం చేయడానికి వచ్చాను, ఆ కొడుకుని తినేయడానికి వచ్చాను. మళ్ళీ ఒకసారి ప్రయత్నిస్తాను. అదేంటి షాక్ కొట్టేసింది? ఇదేంటిరా? అబ్బా నేను మళ్ళీ అయితే వస్తాను మీ ఇంటికి. అమ్మా జింక పిల్లదే, జింక పిల్ల బయటకు వెళ్ళింది లేరా మేయడానికి. గడ్డి తెచ్చాను కదా 30 రూపాయలు పెట్టుకొని, అది పోయి ఆడికి విచ్చేసిరా పప్పు. సరే నువ్వు ఎట్లా అంటే అట్లా. అరే అరే వాడు లేడు కదా, లేడు. పెట్టేసిపోదాం. వెళ్ళిపోదాం. అక్కడ ఏమున్నాయి? మూడు దేవుడా, అన్ని పైసలా? లేపుకొని పోతే పని కాదు. అమ్మే పైసలు తీసుకుపోయి లోపల పెట్టుకో. ఏరా ఏడికి లేపుకొచ్చినావు? ఏంది నీకు తెలీదా? ఆ పక్కింటి సుబ్బారావు ఉన్నాడు చూడు, గడ్డి వేసేస్తాడు. వాడు లేడు, అయితే లేపుకొచ్చేసిన. రే పోయాడ పెట్టిపో. ఏహే మనకే ఉపయోగపడతాయిగా మమ్మీ, నువ్వు వింతే ఉన్నావు. రే అలా దొంగతనం చేయకూడదురా. చేస్తే ఏమైతే చెప్పు, చెయ్యను. చెప్పు చెయ్యను చెప్పు. అది దొంగతనం చేస్తే మనకి పాపం తలిగిద్దిరా. తలిగితే తలగని మనకి లైఫ్ మొత్తం ఎంజాయ్ కావాలి కదా. నువ్వు పోయి పెట్టేసేస్తావా, బెల్ట్ తీయమంటావా? వదిలే 30 రూపాయలు తెచ్చుకుంటా అంట ఉంటా. 30 రూపాయలు తెచ్చుకోవాలి కదా. అమ్మేలా చెప్తే అలానే చెయ్యాలి, లేకపోతే 30 రూపాయలు లేవని. నాకు తీసుకున్నావా? అరే రే 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 నేను ఎక్కడున్నాను అసలు? ఏడబడ్డా నేను? వెళ్తాలేని ఇంటికి. ఎదురింటి వంగల గారి వేసుకున్న గొలుసు చూడు. ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు. ఇరుగు పొరుగు వాళ్ళు ఎంతో బాగుపడ్డారు, మనం మాత్రం ఇలా వెనుకనున్నాము. ఇరుగు పొరుగు వాళ్ళతో బాగుపడ్డారు. ఏరా బాగుపడ్డారంటున్నావు? ఏం లేదులే. నీకు చెప్పనా కన్యా? ఏంటమ్మా అది జింక పిల్ల కాదంట. ఏంటంట? ధీమంటరా? ధీమా? ఓర్ భగవంతుడా, ఊరు భగవంతుడా, ధీమా మమ్మ భయమేస్తుందే. భయపడకరా, మాంత్రికుడితోటే అప్పుడు మాట్లాడింది. పడకరా. అరే అమ్మ ఊరికే బ్యాలెన్స్ అవుట్ అవుతుందిలే. అవునా? అయితే వాడు మన ఇంటికి తాయెత్తిచ్చాడు, అది కట్టాను. అది కూడా తీయలేదంట, అందుకే మనం సేఫ్ అయ్యాము. జాగ్రత్త, నీకు సోకిందో చూడు, మళ్ళీ నీకే ప్రమాదం. అర్థమైంది, ఐ అండర్స్టాండ్. అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. వాడు బయటకు వచ్చినప్పుడు వాడికి సోకితే అయిపోయింది. మమ్మీ భయం వేస్తుంది. అరే దయ్యం పోయినా కూడా భయం ఏంట్రా?
కాదే మమ్మీ, భయం ఎత్తుతుంది. బాధగా ఉంది. ఎందుకురా? అరే మమ్మీ, సబ్స్క్రైబర్స్కి బాయ్ చెప్పాలి మమ్మీ. అదా నీ బాధ? అవునే మమ్మీ. ఎలా బాయ్ చెప్పనే చేత చెప్పరా. బాయ్ ఫ్రెండ్స్, వెయిట్ ఫర్ పార్ట్ 3.